మధ్యలో నాకెందుకు. రేపు ఏదో తెల్లవారుజామున 2 గంటలకి పెళ్లి, ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలు ఏమన్నారు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉంటుందా? అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా? పెళ్ళయిందా? మంగళసూత్రం కట్టాడా? వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు? నీకు కళ్యాణ మండపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టావా? యువతల వాడు చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీకు అక్కర్లా. ఏమని ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలని? ఎక్కడైనా ఓ ఆడామగా పక్కన కూర్చుంటే వెళ్ళి అక్షతలేసి మీకు ఇద్దరికి దీర్ఘసుమంగళి భవ, అమ్మ సుపుత్రాప్రాప్తిరస్తు ఈయన వల్ల అనొచ్చా? వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు? ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా? పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా? ఎలా కూర్చోబెట్టావు ఇద్దరిని పక్క పక్కన? పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు? ఎలా వేస్తారు? సరే ఇప్పుడంటే ఆయన బూట్లు వేసుకుని కూర్చుంటాడు, ఏదో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు వీడు బూట్లతోనే పుట్టినట్టు. ఆ రోజున మాత్రం ప్రత్యేకం కోట్ వేసుకుంటాడు, కోట్ వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు. వాడు ఎలా వాడికి అక్షతలు వేయడం? అసలు బూట్లు వేసుకున్న వాడికి అక్షతలు ఏమిటి? ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు, అదో చమత్కారం.